आंखें तेरी लुभाई भगवान को भी बाबा, आंखें तेरी लुभाई बरसा रही है इनसे अब रहमते खुदाई। किस्मत की झोलियों में देखा सितारे भरते, किस्मत की झोलियों में देखा सितारे भरते, देखा है हमने इनसे जग को निहाल करते। आंखों में बाबा तेरी, आंखों में बाबा तेरी। आंखों ही आंखों में तुम जादू चला रहे हो, आंखों ही आंखों में तुम जादू चला रहे हो, प्रभु से मिला रहे हो, दुनिया बना रहे हो। हम कुछ नहीं है करते, करके भी यही है कहते, हम कुछ नहीं है करते, करके भी यही है कहते, देखा है हमने इनसे जग को निहाल करते। आंखों में बाबा तेरी। ఓం శాంతి. ఈరోజు మురళి 7/7/2021. मीठे बच्चे तुम यहाँ आए हो अपने सहित सारी दुनिया की काया कल्पतरु बनाने, याद से ही काया కల్పతరు होगी. మధురమైన పిల్లలరా, మీరు ఇక్కడికి వచ్చారు మీతో సహితంగా మొత్తం ప్రపంచం యొక్క కాయ కల్పతరుగా తయారు చేయటానికి. కాయ అంటే శరీరము అంటే మీ స్వయం యొక్క శరీరమే కాదు, మొత్తం ప్రపంచం యొక్క శరీరము, ఆరోగ్యాలు, మొత్తం ప్రపంచం యొక్క కాయ కల్పతరుగా తయారు చేసుకోవటానికి వచ్చారు. మీరు ఇక్కడికి వచ్చారు మీ స్వయంతో సహితంగా మొత్తం ప్రపంచం యొక్క కాయ కల్పతరుగా తయారు చేయటానికి. అది ఎలా తయారవుతుంది? బాబా స్మృతి ద్వారానే కాయ కల్పతరుగా తయారవుతుంది. బాబా స్మృతి ద్వారానే కాయ కల్పతరుగా తయారవుతుంది. प्रश्न, नरकवासी से स्वर्गवासी बनने की विधि कौन सी है? अभी तुम बच्चों को जी दान मिलता है, कैसे నరకవాసి నుండి స్వర్గవాసిగా తయారవటానికి విధి ఏంటి? ఇప్పుడు మీ పిల్లలకు ప్రాణదానం లభిస్తుంది ఎలా? నరకవాసి నుండి స్వర్గవాసిగా తయారవడానికి విధి ఏంటి? ఇప్పుడు పిల్లలు మీకు ప్రాణదానం లభిస్తుంది ఎలా? उत्तर, नरकवासी से स्वर्गवासी बनने के लिए जरूर मरना पड़े. నరకవాసి నుండి స్వర్గవాసిగా తయారవడం కోసం తప్పకుండా చావాల్సి వస్తుంది. బాబా कहते मैं आया हूँ तुम सबको मौत देने. బాబా చెప్తున్నారు, నేను వచ్చాను మీ అందరికీ మృత్యు ఇవ్వడం కోసం. तुम्हारी इस देह को खत्म कराए बाकी आत्माओं को ले जाऊंगा. మీ యొక్క దేహాలను సమాప్తి చేయించి ఆత్మలందరినీ ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాను అని బాబా చెప్తున్నారు. యహీ
సచ్చా జీవితాన్ హే, ఇదే నేను ఇచ్చే ప్రాణదానం. చూడండి, ఎవరైనా చనిపోండి అని చెప్పి నీకు మృత్యు ఇవ్వడానికి వచ్చానని చెప్పి నేను ప్రాణదానం ఇస్తున్నాను అంటే దానిలో అర్థం చేసుకోండి. స్వర్గవాసి కావాలంటే తప్పకుండా చావాలి అని చెప్తున్నారు బాబా. నేను వచ్చాను మీ అందరికీ మృత్యు ఇవ్వడానికి అని చెప్తున్నాను. అంటే ఈ దేహాలన్నీ సమాప్తి చేయించేసి వినాశనంలో మిగిలిన మీ ఆత్మని నేను ఇంటికి తీసుకెళ్ళిపోతాను అని చెప్తున్నారు బాబా. ఇదే సత్యమైన ప్రాణదానం అంట, మన దేహాలని త్యాగం చేయించి పట్టుకెళ్ళడం. ఎలాగా? ఇస్కెలే ఈ మహాభారత్ లడాయి హే జిస్మే సబ్కా వినాశ్ హోగా. అయితే దేహాలు ఎలా వినాశనం చేయిస్తున్నారు బాబా? దీనికోసం మహాభారత యుద్ధమే జరిగేది ఉంది, అందులో అందరూ వినాశనం అయిపోతారు. फिर आत्मा ये पावन बन वापस घर जाएगी, फिर स्वर्ग में आएगी. తర్వాత మీ ఆత్మలన్నీ పావనంగా అయిపోయి ఇంటికి వెళ్ళిపోతారు. ముందు నుండి మీరు పావనం అవుతున్నారు, అవన వాళ్ళు కూడా వినాశనం అగ్నిలో పావనం అవ్వాల్సిందే, ఇంటికి వెళ్ళిపోతారు. పావనం అయ్యాక ఇంటికి తీసుకెళ్ళిపోతారు బాబా. మళ్ళీ తర్వాత అక్కడ నుండి స్వర్గంలోకి దిగి వస్తాం. ఇదే మనకు ప్రాణదానం, కొత్త ప్రాణం, కొత్త ప్రపంచంలో ఉండే జన్మ బాబా ఇస్తూ ఉన్నారు మనకు. గీత్ మాతా ఓ మాతా తూ సబ్కి భాగ్య విధాత. మాతా ఓ మాతా నీవు అందరి భాగ్య విధాత అనే పాట. ఓం శాంతి. మీటి మీటి రూహానీ బచ్చనే గీత్ కి లైన్ సున్ని. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటలో ఉన్న లైన్ విన్నారు కదా. జగదంబాకి మహిమ సుని, జగదంబ యొక్క మహిమ విన్నారు ఇందులో. జగదంబ యహా భారత్ మే హీ గాయి జాతి హై. జగదంబ మహిమ భారతదేశంలోనే గాయనం చేయబడుతుంది. జగదంబ హై తో జగత్ పిత భీ జరూర్ హోగా. జగదంబ ఉన్నారు అంటే తప్పకుండా జగత్ పిత కూడా ఉండి ఉంటారు. జగదంబ సరస్వతి को ही कहते हैं. జగదంబ అని సరస్వతినే చెప్తారు. శాస్త్రాల్లో కూడా सरस्वतीने जगदम्बा అని చెప్తారు. वास्तव में उनका नाम एक ही होना चाहिए. तुम्हारा भी नाम एक ही है ना, 2-3 तो नहीं है. వాస్తవానికి ఆమె పేరు ఒక పేరే పెట్టి మహిమ చెయ్యాలి. మీ మీ పేర్లు కూడా ఒకటే ఉంటుంది కదా, 2-3 పేర్లు పెట్టుకోరు కదా. మీరు కూడా 2-3 పేర్లు అయితే ఉండవు కదా. ఎక్కడో రేట్ కొంతమందికి అనుకోకుండా అలా సెట్ అవుతుంది, 2-3 పేర్లు ఉంటాయి. కానీ నియమం ఏంటి, ఎవరికైనా ఒకరికి ఒక పేరు ఉంటుంది. అలాగే సరస్వతి జగదంబ ఆమె పేరు కూడా ఒకటి ఉండాలి అసలు. अब जगदम्बा को कारो बराबर साकार में दिखाते शरीरधारी है. जगदम्बा साकारी शरीरधारी కదా. జగత్ పిత भी है जिसको ప్రజాపిత भी कहा जाता. అలాగే సాకారంగా శరీర రూపంలో జగత్ పిత కూడా ఉన్నారు, प्रजापित अंटारू अतन्नी. और सारे जगत की अम्बा है, वैसे सारे जगत का पिता है, जैसे सारे जगत की अम्बा है. ఎలాగైతే మొత్తం జగత్కి అంబా అయ్యారో జగదంబ, అలా జగత్ అంతటికి పిత జగత్ పిత కూడా ఉన్నారు. జరూర్ దోనో హీ యహా హోంగే. ఇద్దరు ఈ సాకార లోకంలోనే ఉంటారు. दोनों का नाम भी सुनाए. दोनों है ప్రజాపిత और ప్రజా మాత. ఇద్దరి పేర్లు ఎలా మహిమ చేయబడ్డాయి బాబా వినిపించారు కదా. ప్రజాపిత మరియు ప్రజామాత అయ్యారిద్దరు. अब दूसरा जगत पिता कहा जाता निराकार शिव बाबा को. ఇంకొకరు కూడా జగత్ పిత ఉన్నారు, నిరాకారుడు शिव बाबा जगत अंतटिके पिता అయ్యారు. जो कि सबके पिता है, उनका नाम ही है परम पिता परम ఆత్మ శివ్. అందరి ఆత్మలకు పిత అతడు, అతని పేరు అందుకే పెట్టుకున్నాం పరమ పిత, పరమ ఆత్మ శివుడు. सिर्फ ईश्वर व परमात्मा नहीं कहना है, उनका नाम रूप भी है ना, उनको गॉड फादर कहा जाता है. కేవలం ఈశ్వరుడు పరమాత్మ అని అన్నారు, అతని పేరు కూడా ఉంది కదా, గాడ్ ఫాదర్ అనైనా పిలుస్తారు కదా. केवल ईश्वरुడు परमात्मा అంటే సరిపోదు. एक है आत्माओं का बाप, दूसरा है साकारी मनुष्य आत्माओं का बाप और మమ్మ. శివ్ హే ఆత్మాओं का పిత. ఒకరు ఆత్మల తండ్రి శివ్ బాబా ఉన్నారు, ఇంకా రెండో వారు సాకారి మానవ ఆత్మలకి తండ్రి బ్రహ్మ బాబా మరియు మమ్మ జగదంబ.
आत्मा कहते हैं वो हमारा बाप है। फिर आत्मा को ये साकार शरीर मिलता है तो कहते हैं ब्रह्मा बाबा। तो दो बाप हो गए। ఆత్మ చెప్తుంది అతడు మా తండ్రి శివుడు నిరాకారుడు కదా. ఆత్మ సాకార శరీరంలో వచ్చిన తర్వాత శరీర రూపంలో చూసుకుంటే బ్రహ్మ బాబా అని పిలుస్తున్నాం మనము. అప్పుడు బ్రహ్మ బాబా సాకార రూపంలో మన ఎదురుగా తండ్రి పాలన ఇచ్చారు. ఇద్దరు తండ్రులు అయిపోయారు. అప్పుడు ఏక్ శివ్ బాబా, దూసరా ప్రజాపిత బ్రహ్మ. ఒకరు శివ్ బాబా, ఇంకొకరు ప్రజాపిత బ్రహ్మ. ఇద్దరు తండ్రులు అయిపోయారు. శివ్ బాబాకా బచ్చా హై బ్రహ్మ. అయితే ఈ బ్రహ్మ ఎవరు? శివ్ బాబాకు పుత్రుడు, శివ్ బాబా యొక్క కొడుకు. ఏక్ నిరాకార్ పిత, ఏక్ సాకారి పిత. निराकार पिता को कहा जाता है पतित पावन. ब्रह्मा व सरस्वती को पतित पावन नहीं कहा जाता. ఒకరు నిరాకారుడు పిత అయిపోయారు శివ బాబా, ఇంకొకరు సాకారి పిత బ్రహ్మ బాబా. అయితే నిరాకార పితను పతిత పావనుడు అని చెప్తాము, బ్రహ్మ సరస్వతిని పతిత పావనులని చెప్పాము. పతిత పావన్ తో ఏక్ హే, ये दो हो गए. పతిత పావనుడు అంటే ఒక్కరే శివ బాబా. బ్రహ్మ సరస్వతి వీళ్ళు ఇద్దరు అయ్యారు కదా. ఉన్నతమైన మహిమ, సుప్రీం అనే కర్తవ్యాలు కానీ మహిమ కానీ ఒక్కరికి ఉంటుంది అన్నమాట. శరీరంలో ఉండేవారు ఎవరికి ఉండదు. అయినా ఒకవేళ ఉంటే వీళ్ళిద్దరు ఈక్వల్ అయ్యారు కదా, ఇద్దరు మహిమ అలా ఉండదు. సబ్ పుకార్తే పతిత్ పావన్ ఆవో తో దో బాప్ హో గయి. పతిత పావనారణ్యాన్ని పైకి చూసి పిలుస్తున్నారంటే పైన ఒక తండ్రి ఉన్నారు, కింద కూడా ఒక తండ్రి పాలన మనం పొందుతున్నాం, శరీరానికి జన్మించే తండ్రి. అంటే ఇద్దరు తండ్రులు ఉన్నారనే లెక్క కదా. शिव बाबा है रचयिता, नई दुनिया रचते. तो पहले ब्रह्मा को जरूर रचना है. शिव बाबा తండ్రి అయ్యారు అందరికీ. అతన్ని పిలుస్తారు పైకి చూసి. రచయిత తండ్రి, తప్పకుండా కొత్త ప్రపంచాన్ని రచిస్తారు బాబా. అందులో మొట్టమొదట తప్పకుండా బ్రహ్మను రచిస్తారు కదా. एक निराकार पिता, एक साकारी पिता. शिव बाबा है रचयिता, नई दुनिया रचते हैं. तो पहले ब्रह्मा को जरूर रचना है. विष्णु और शंकर को कभी प्रजापिता नहीं कहते. विष्णु మరియు శంకరుని ఎప్పుడు కూడా ప్రజాపిత అని అనరు. ब्रह्मा को ही प्रजापिता कहते. ब्रह्मने प्रजापिता అని చెప్తారు. तो शिव बाबा ప్రజాపిత బ్రహ్మ ద్వారా అడాప్ట్ करते. ఎందుకని శివ బాబా వచ్చినప్పుడు ప్రజాపిత బ్రహ్మనే ప్రజాపితగా చేసి అతని ద్వారా మనందరినీ అడాప్ట్ చేసుకుంటున్నారు. సృష్టి రచన అనేది ఇలా ప్రారంభిస్తున్నారు బాబా. అందుకే కేవలం బ్రహ్మకే ప్రజాపిత అన్నారు. कहते हैं हम शिव बाबा के बच्चे हैं. शिव बाबा ने इसमें प्रवेश कर अडॉप्ट किया है. పిల్లలందరూ ఏమంటారు? శివ బాబా పిల్లలైపోయాం మేము. ఎందుకని శివ బాబా ఈ బ్రహ్మలో ప్రవేశించి మనల్ని బ్రహ్మ ద్వారా అడాప్ట్ చేసుకున్నారు, దత్తత తీసుకున్నారు. బ్రహ్మ బాబాకు పిల్లలు అవడం అంటే శివ బాబాకు పిల్లలు అవడం, శివ బాబాకు పిల్లలు అవడం అంటే బ్రహ్మ బాబాకు పిల్లలు అవడమే. అయితే బ్రహ్మ బాబా మనకు పరిచయం కాకముందు కూడా శివ బాబాకు పిల్లలమే మనం. కానీ ఆ స్మృతి మనలో ప్రత్యక్షంగా ఇమర్జ్ అయి ఉండదు, పరోక్షంగా ఫీల్ అవుతూ ఉంటాం. అప్పటి వరకు బ్రహ్మ బాబా ద్వారా శివ బాబా మనకు సాకార రూపంలో వచ్చి దొరకక ముందు పరోక్షమైన సంబంధాన్ని అనుభవం చేస్తాము. ఎప్పుడైతే బ్రహ్మ బాబాలో శివ బాబా వచ్చి మనకు దొరుకుతున్నారో ప్రత్యక్షంగా అనుభవం చేస్తాం. భగవంతుడు ఎలా తండ్రి అయ్యారు, అతనికి పిల్లలు రచన ఎలా అయ్యాం మనము అనేది. वही आत्माओं को पावन बनाते. आत्मा ही पतित बनी, इस कारण शरीर भी పతిత్ మిల్తా హై. శివ బాబా ఆత్మల్ని పావనంగా తయారు చేస్తుంటారు. ఆత్మే పతితంగా అయిపోయింది, అందుకే శరీరాలు కూడా పతితమైనవి లభిస్తున్నాయి. सोने में चांदी तांबे लोहे की खाद डालते तो आत्मा में ही खाद पड़ती. బంగారంలో కూడా వెండి, రాగి, లోహం అంటే ఇనుము ఇవన్నీ కలుస్తూ ఉంటాయి. అలాగే ఆత్మలోనే లోహాలు మలినాలు చేరుతూ వచ్చాయి మీకు. శరీరము నగల కింద బాబా పోలుస్తారు, ఆత్మ బంగారం. బంగారంలో లోహాలు చేరుతాయా, నగల్లో చేరుతాయా అంటే ఏమంటారు? బంగారంలో కదా నగలు చేరుతాయి, అదే లోహాలు చేరుతాయి, బంగారంలో లోహాలు చేరుతాయి.
ఆత్మలో లోహాలు చేరాయి, మలినాలు చేరాయి. అసలు మీ ఆత్మ పవిత్ర ముక్తి धाम में रहने वाली जहाँ शिव बाबा रहते हैं. అసలు రూపం మంది చూడాలంటే ఆత్మ ఎలా ఉంటుందో తెలుసా? ముక్తిధామలో పవిత్ర ఆత్మ ముక్తిధామలో నివసిస్తూ ఉంటుంది. ఎక్కడైతే శివబాబా ఉంటారో ముక్తిధామం, పరంధామం, అక్కడ మనం కూడా అలా ప్యూర్గా ఉంటాం ఆత్మలు మనం. अब शिव बाबा ప్రజాపిత బ్రహ్మ ఏకో బాప్ ఏకో దాదా కేంగి. ఇప్పుడు మన ఎదురుగా శివ బాబా ఒకరు ఉన్నారు, ఇంకొకరు బ్రహ్మ బాబా. శివ బాబాని బాబా అంటాం మనము, బ్రహ్మ బాబాని దాదా అంటాం మనం. ఇద్దరిని కలిసి బాప్ దాదా అంటాం. ये तो तुम जानते हो सब मनुष्य मात्र शिव की संतान है. శివవంశీ పిరిహే బ్రహ్మకుమార్ కుమార్. ఇదైతే మీకు అందరికీ తెలుసు. మానవ మాత్రలందరం మన శివుని సంతానం అయ్యాను, శివవంశస్థులు. తర్వాత బ్రహ్మకుమార్ కుమారీలు మనము. శివ బాబా ఆ దాదా ఇక్కట్టే హే. ఈ సమయంలో శివ బాబా దాదా బ్రహ్మ ఇద్దరు కంబైన్డ్గా ఉన్నారు. బ్రహ్మ బాబా ఉన్నప్పటి వరకే కాదు కదా, ఇప్పుడు కూడా కంబైన్డ్గా ఉన్నారు. అందుకే రోజు యోగంలో మనం సూక్ష్మలోకంలో వెళ్ళగానే బ్రహ్మ బాబాను మనం చూడడం అంటేనే బ్రహ్మ బాబాలో వెంటనే సెకండ్స్లో శివబాబా కనిపిస్తుంది. శివబాబాని ఆహ్వానించడం బ్రహ్మబాబాలో అనేది కూడా ఒక వెరైటీ అనుభూతి తప్ప మనం వేరేగా శివబాబాని బ్రహ్మబాబాలోకి రండి ఆహ్వానించక్కర్లేదు. సూక్ష్మలోకానికి వెళ్ళాక ఆల్రెడీ ఇద్దరు కంబైన్డ్గా ఉంటారు. అదే సాకారంగా ఉన్నప్పుడైతే బ్రహ్మబాబా స్నానం చేయాలి, అప్పుడు శివబాబా ఉండరు. బ్రహ్మబాబా భోజనం చేయాలి, అప్పుడు శివబాబా ఉండరు. తన పర్సనల్ పనులు అంత ఎందుకు. మురళి చదువుతూ బాబా దగ్గరనుకోండి, దగ్గు వచ్చేది ఎక్కువ బాబాకి ఆస్తున్నా. ఆ దగ్గుతున్నప్పుడు కూడా శివబాబా ఉండరు. బ్రహ్మబాబాది బ్రహ్మబాబా కర్మభోగ అనుభవిస్తాను, నేను తప్పుకుంటానంటారు శివబాబా. ఆ బాధ నేను అనుభవించను, నేను జన్మలో రాను కదా అంటారు బాబా. అంటే ఏదైనా సుఖము కానీ రుచి కానీ అనుభవించరు అతడు, ఏదైనా జబ్బు రోగం కూడా అనుభవించరు, సైడ్ అయిపోయేవారు శివబాబా. ఇప్పుడు అలా కాదు కదా. సూక్ష్మలోకంలో నిరంతరము బ్రహ్మబాబా శివబాబా కంబైన్డ్గా ఉన్నారు. శివబాబా और दादा इकट्ठे हैं. शिवबाबा इसमें विराजमान है. हमको ब्राह्मण बनाए, राजयोग सिखाते, मनुष्य को देवता बनाने. శివబాబా బ్రహ్మబాబాలోని విరాజమానమయ్యి ఉన్నారు. మనల్ని బ్రాహ్మణులుగా తయారు చేసి రాజయోగం నేర్పిస్తున్నారు. ఎందుకంటే బ్రాహ్మణులు అవ్వడం ఒకటే కాదు కదా, ఇక్కడ నుండి మళ్ళీ దేవతలుగా తయారవ్వాలి మనం. అందుకు రాజయోగం నేర్పిస్తున్నారు రోజు కూర్చోపెట్టి బాబా. देवताएं रहते सत्युग में, देवताओं को पतित पावन ज्ञान का सागर नहीं कहा जाता. దేవతలు సత్యుగంలో ఉంటారు. దేవతల్ని ఎప్పుడు పతిత పావణ్ణని జ్ఞానసాగరుడని అన్నారు. ఉన్కో బాబా भी नहीं कहा जा सकता. బాబా అని కూడా పిలవడానికి వీల్లేదు దేవతల్ని. బాబా అంటే తండ్రి అనడానికి కూడా వీల్లేదు. బాబా ఎన్నోసార్లు మురళిలో చెప్పారు కదా, వాళ్ళ పిల్లలకి వాళ్ళ తల్లి తండ్రి అవుతారు కానీ దేవతలు సర్వాత్మలకు తల్లి తండ్రి కాలేరు. శరీర రూపం ఉన్న వాళ్ళు ఎవరు కూడా. अब तुम विष्णुपुरी के मालिक बन रहे. विष्णु की दो रूप लक्ष्मी नारायण है, ये मनुष्य नहीं जानते. ఇప్పుడు మీరు విష్ణుపురికి మాలికులుగా తయారవుతున్నారు. విష్ణు యొక్క 2 రూపాలు ఉన్నాయి, లక్ష్మి నారాయణ. ఇది మనుషులకి తెలియదు, ఈ 2 రూపాలు కలిపే విష్ణు అంటాము అని. जो भक्ति करते उनको 2 बाप जरूर हैं. सतयुग में एक बाप होता है. భక్తి చేస్తున్న వాళ్ళకి తప్పకుండా 2 తండ్రులు ఉన్నారు. 2 తండ్రులు ఎవరు? ఒకరు శరీరానికి జన్మించే లౌకిక తండ్రి, మళ్ళీ భక్తి చేసి పూజలు చేసి మందిరంలో వెళ్ళి తండ్రి అని ఎవరిని పిలుస్తున్నారు? భగవంతుణ్ణి. తెలీదు పరిచయం ఎవరు అని క్లియర్గా ఎక్కడ ఉంటారని. అయినా బుద్ధి అయితే వెళ్తుంది కదా తండ్రి భగవంతుడా అని. అతను ఒక తండ్రి. అంటే భక్తి ఎప్పటి నుండి మొదలుపెట్టినప్పటి నుండి 2 తండ్రులతో రిలేషన్ ఉంది మంది. సత్యుగంలో ఉన్నప్పుడు ఒక తండ్రి ఉంటున్నారు. వహా ఐసనీ కితికి హే పరంపిత పరమాత్మ దుఃఖార్థ సుఖకర్త ఆవో. సత్యుగంలో ఎవరు పిలువరు, ఓ పరంపిత పరమాత్మ దుఃఖార్థ సుఖకర్త రండి అని పిలువరు. వహాతో దేవి దేవతంగా రాజ్యత వే కభీ హే గాడ్ ఫాదర్ లిబరేటర్ నెహీ కేంగే. అక్కడ దేవీ దేవతల రాజ్యమే ఉండేది. సత్యుగంలో వాళ్ళు ఎప్పుడు గాడ్ ఫాదర్ అని కానీ లిబరేటర్ ముక్తి ఇచ్చే దాత అని కానీ పిలవరు, మాకు ముక్తి ఇవ్వండి అని. సత్యుగంలో
वहाँ कोई పతిత్ దుఃఖి होते ही नहीं जो పతిత్ పవన్ को बुलाए. అక్కడ ఎవరు కూడా పతితులుగా దుఃఖితులుగా ఉండరు. పతిత పావన అని పిలవడానికి. तुम जानते भारत में आज से 5000 वर्ष पहले देवी देवताओं का राज्य था. पीछे फिर 1250 वर्ष बाद होता है రామ్ సీత का రాజ్యం. మీరు తెలుసుకున్నారు కదా. భారతదేశంలో ఈ రోజు నుండి 5000 సంవత్సరాల పూర్వము దేవీ దేవతల రాజ్యం ఉండేది. తర్వాత 1250 సంవత్సరాలు అయిపోయిన తర్వాత లక్ష్మీనారాయణ రాజ్యం, సీతారాముల రాజ్యం వస్తుందన్నమాట. बाप सिद्ध कर बताते सत्य त्रेता में तुमने 21 जन्म लिए. బాబా మనకు నిరూపించి చెప్తున్నారు సత్యయుగంలో ఎన్ని జన్మలు, 8 జన్మలు, త్రేతాయుగంలో ఎన్ని జన్మలు, 12 జన్మలు, సంగమయుగంలో 1 జన్మ, 21 జన్మలు తీసుకున్నారు మీరు సుఖంగా ఉండే జన్మలు. ब्राह्मण देवता क्षत्रिय सब भारत में ही बनते हैं. బ్రాహ్మణ జన్మ ఒకటి, మిగిలినవి దేవత క్షత్రియ. ఈ 3 వర్ణాలు భారతదేశంలోనే ఉంటున్నాయి, తయారవుతున్నాయి. बाप आकर पुरानी दुनिया को नया बनाते, रिजवेनेट करते, काया कल्पतरु बनाते, अमर बनाते हैं. బాబా వచ్చి పాత ప్రపంచాన్ని కొత్తదిగా పరివర్తన అనేది చేస్తున్నారు. మన అందరి కాయ కల్పతరుగా తయారు చేస్తున్నారు, అమరులుగా తయారు చేస్తున్నారు. तुम बच्चों को बाप आकर अमरलोक का मालिक बनाते. బాబా వచ్చి పిల్లల్ని అమరలోకానికి మాలికులుగా తయారు చేస్తున్నారు. जब भारत अमरलोक था तब देवताओं का राज्य था. భారతదేశం అమరలోకంగా ఉండేది, అప్పుడు దేవతల రాజ్యం ఉండేది. ఇదే భారత భూమి పైన, ఇక్కడే ఈ భూమి మీద. सीढ़ी उतरते उतरते मृत्यु लोक के आकर मालिक बने हैं. తర్వాత మెట్లు దిగిపోతూ దిగిపోతూ ఈ భూమి మీదే ఇప్పుడు ఏమైపోయింది, మృత్యులోకం. మృత్యులోకానికి మాలికులు అయిపోయాం ఇప్పుడు. कहते हैं ना हमारा भारत तो प्रजा भी मालिक हुई ना, మాలికులమే కదా. మా భారతదేశం అంటారా లేదా అందరూ? అంటే ప్రజా రూపంలో ఉన్న వాళ్ళు కూడా అందరూ మాలికులే. तुम भी कहेंगे हमारा भारत, हम भारत के मालिक थे परंतु नरकवासी. అందరూ అంటాం కదా మనం కూడా, మా భారతదేశం అంటారా లేదా? అంటే అందరూ భారతదేశానికి అధికారులు అయినట్టే కదా, కానీ నరకవాసిగా ఉండే అధికారం ఇక్కడ కదా. అలాంటి భారతదేశంకి మాలికులే ఉన్నాం. దేవతకి హింగి హం స్వర్గవాసి. దేవతలు అయితే అక్కడ ఏమంటారు, నేను స్వర్గవాసి. అక్కడ కూడా అందరూ మాలికులే, ప్రజ అయినా రాజా అయినా అందరూ. ఆ ప్రపంచంలో ఉన్న ప్రాప్తి, మాలికులు అంటే ఏంటి, అక్కడ ఉన్న ప్రాప్తిని అనుభవించడానికి అధికారులు. నరకంలో ఉన్నప్పుడు ప్రజారా మినిస్టర్ అందరూ నరకమే అనుభవిస్తున్నారు, నరకానికి మాలికులు. స్వర్గంలో ఉన్నప్పుడు రాజా రాణి దాస దాసి ప్రజలు అందరూ స్వర్గానికి మాలికులు, స్వర్గ సుఖాలు అనుభవించే అధికారులు. బాబా చెప్తున్నారు కాబట్టి దేవతలు స్వర్గవాసీలమేమో అంటారు కదా. తుంబి స్వర్గవాసి తెపి 84 జనం భోగ్ నరకవాసి బనేవు. మీరు కూడా స్వర్గవాసిగా ఉండేవారే, 84 జన్మలు తీసుకుని నరకవాసి అయిపోయారు. యహా భారత్ మే హీ శివ బాబా జన్మ లేతే హై. శివరాత్రి और శివ జయంతి గాయి జాతి. భారతదేశంలోనే శివబాబా జన్మ తీసుకుంటున్నారు, అందుకే శివరాత్రి జరుపుకుంటారు. ఇక్కడ శివ జయంతి అంటారు కూడా. कृष्ण जयंती भी मनाते हैं, उनकी तो वेला भी बताते हैं, फलाने समय माता के गर्भ से जन्म हुआ. కృష్ణ జయంతి కూడా జరుపుకుంటారు. అయితే కృష్ణుడిది వేళ తిథి ఉంటుందన్నమాట. ఫలానా తిథి ఫలానా సమయానికి తల్లి గర్భం నుండి జన్మించాడు అని చరిత్ర ఉంటుంది కృష్ణుడిదైతే. శివుడిది అలా ఉండదు కదా, శరీరమే లేదు కదా, అతనికి జన్మే తీసుకోడు కదా. సత్యుగ్ మే జన్మ తో జరూర్ మాతాకి గర్భ సే లియా హోగా. తప్పకుండా మాతా గర్భం నుండే జన్మించుంటాడు కదా కృష్ణుడు సత్యుగంలోని. కృష్ణ జయంతి హోతే సత్యుగ్ నయి దునియా మే ఫిర్ పునర్జన్మే ఆనే లగా. ఎప్పుడు జన్మించాడు కృష్ణుడు? సత్యుగం, కొత్త ప్రపంచంలో అన్నమాట. మాతా గర్భం నుండే కానీ కొత్త ప్రపంచంలో జన్మించాడు. తర్వాత పునర్జన్మల్లో రావడం మొదలుపెట్టాడు. बाबा सिर्फ एक की बात नहीं करते, कृष्णपुरी से विष्णुपुरी राजा ही उतरते, तो सारी डिनेस्टी उतरते हैं, उसमें राजा रानी प्रजा सब आ जाते हैं. బాబా ఒక్కరి విషయం తీసుకొని చెప్పట్లేదు కదా, కృష్ణుడు ఒక్కరి కథ కాదు. కృష్ణపురి విష్ణుపురి
రాజులుగా ఉండేవాళ్ళు దిగుతారు దేవతలు. అప్పుడు వారి వెనుక వాళ్ళ వంశం అంతా కూడా దిగిపోతుంది కదా! రాజులతో పాటు ప్రజలు వాళ్ళ రాజ్యం అంతా కిందకి దిగుతూ వస్తుంది. వంశం అంటే డైనాసిటీ అంటే అందులో రాజా, రాణి, ప్రజ అందరూ వచ్చేస్తారు లెక్క. जब चंद्रवंशी का राज होता है तो सूर्यवंशी का राज पास्ट हो गया, ट्रांसफर होकर चंद्रवंशियों को मिलता है, फिर वैश्यवंशियों को मिलता है. సూర్యవంశీయుల రాజ్యం గడిచిపోయాక చంద్రవంశీయులకు అది ట్రాన్స్ఫర్ అయ్యి వస్తుంది రాజ్యం. చంద్రవంశాల కాలం గడిచిపోయాక అది వైశ్య వంశస్థులకి ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళ చేతికి వెళ్తుంది రాజ్యం. అంటే అప్పుడు సాధారణ రాజులు ఉంటారనమాట ద్వాపర యుగం నుండి. अब तुम समझते हैं हम ब्राह्मण कुल के हैं, छोटी छोटी के ऊपर है बाप. हम पहले ब्राह्मण थे, फिर शूद्र अथवा पैर बने, पैर से एकदम छोटी बनते हैं. మళ్ళీ బాబా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చారు. అలా అలా దిగుతూ వచ్చి ఇప్పుడు ఎక్కడికి చేరుకున్నాము, బ్రాహ్మణ కులంలో వచ్చేసాం. బ్రాహ్మణులు అంటే పిలక. పిలక ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. మళ్ళీ పిలక మీద ఎవరు ఉన్నారు? బ్రాహ్మణులు మనం పిలకైతే ఆ పిలక మీద మళ్ళీ ఎవరు ఉన్నారు? బాబా. పువ్వు చూపిస్తారు కదా. హం పేలే బ్రాహ్మణ్తే ఫిర్ శూద్రత్వ పేరు బని. ముందు బ్రాహ్మణులుగా ఉంటున్నాం మనం, తర్వాత శూద్రులయ్యాం. శూద్రులు చక్రంలో వచ్చి శూద్రులు అయిపోయాం. ముందు పిలక బ్రాహ్మణులు, తర్వాత ముఖము దేవతలు, భుజాలు క్షత్రియ, అలా మళ్ళీ పొట్ట వైశ్య, కాళ్ళు శూద్రులుగా అయిపోయాం. పేర్స్ ఎగ్దం చోటి బంతి. మళ్ళీ కాళ్ళ భాగంలో శూద్రులుగా వచ్చేసాక మళ్ళీ పొట్ట వైపు వెళ్ళాం మనం. ఎటువైపు వెళ్తాం? డైరెక్ట్గా కాళ్ళ నుండి పిలక జాగాలోకి వెళ్ళిపోతాం. శూద్రుల నుండి బ్రాహ్మణ. పేలే శివ బాబా పెరిగే చోటి. అయితే బ్రాహ్మణులు అవ్వడానికి శూద్రులకి అంటే కాళ్ళకి, మళ్ళీ బ్రాహ్మణులు పిలక, శూద్రులు అంటే కాళ్ళు, మరి బ్రాహ్మణులు అంటే పిలక. ఈ ట్రాన్స్ఫర్ అయ్యే మధ్యలో ఒక పువ్వు కూడా ఉంటుంది పిలక మీద. శివబాబా తప్పకుండా ఉంటారన్నాడు. శివబాబాయే కదా బ్రాహ్మణులుగా తయారు చేస్తారు మనల్ని. పేలే శివ బాబా ఫిర్ హే చోటి. ముందు శివ బాబా, శివబాబా కింద పిలక మీరు ఉంటారు బ్రాహ్మణులు అని చెప్తున్నారు బాబా. బాబా ఎంత రమణీయంగా కూడా ఉంటారు, ఎంత రహస్యాలు కూడా ఏమైనా ఉంటాయి బాబా ఇచ్చే జ్ఞానం. बाबा ने तुमको ब्राह्मण बनाया है, अब तुम शिव बाबा को बाबा बाबा कहते हो, इस हिसाब से पुत्री पुत्रियां हो गई. బాబా బ్రాహ్మణులుగా తయారు చేశారు మిమ్మల్ని. బాబా చెప్తున్నారు మీరు శివ బాబాను బాబా బాబా అని పిలుస్తారు కదా. ఇక్కడైతే మీరు మనుమళ్ళు మనమరాళ్ళు అయిపోయారు ఈ లెక్కలోని. तुम जानते कि हम सब ब्रह्मा की संतान है, ब्राह्मण ब्राह्मणे एक बाप के हम सब बच्चे हैं. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, బ్రహ్మ సంతానం బ్రాహ్మణ బ్రాహ్మణులు అయిపోయాం మేము. అందరం కూడా ఒకే తండ్రికి పిల్లలు అయ్యాం. ఇప్పుడు भाई बहन कब क्रिमिनल असल्ट कर नहीं सकते, कितने ढेर बच्चे सबके थे बाबा, तो इतने सब झूठे थोड़ी हो सकते. సోదరి సోదరులు ఎప్పుడు కూడా పరస్పరం అపవిత్ర దృష్టి పెట్టుకోవటానికి నియమం లేదు. ఎంతమంది పిల్లలు బాబా దగ్గరకు వచ్చాక బాబా బాబా అందరూ బాబా అంటున్నారు కదా. ఒకే కుటుంబం, వాళ్ళ కుటుంబానికి కుటుంబం క్లాస్కి వస్తారు, బాబా బాబా అంటారా పిల్లలు, అమ్మ నాన్న అందరు. మరి అందరూ ఒకే బాబా పిల్లలు అయినప్పుడు సోదరి సోదరులే కదా, పవిత్రంగా ఉండాలి కదా. ఇక్కడ బాబా అని పిలిచి మళ్ళీ బయట అపవిత్రంగా అయితే ఇది ఏమైనా అసత్యమా? అసత్యమైన పిలుపు ఏంటి? బాబా తండ్రి అనే పిలుపు. सबका बाप तो वही निराकार शिव और साकार प्रजापिता ब्रह्मा है बस. అందరికీ తండ్రి నిరాకారుడు శివ బాబా, సాకార రూపంలో ప్రజాపిత బ్రహ్మ బస్. ఏక్ బాప్కి వచ్చే భాయి బహన్ డేరే. ఈ ఇద్దరు తండ్రి. బాబా బ్రహ్మ బాబా చూసుకుని అందరికీ తండ్రి అయ్యారు, శివబాబా చూసుకుని అందరికీ తండ్రి. ఒకే తండ్రి పిల్లలు, సోదరి సోదరులు. తుమకు పవిత్ర జరులు బన్నాయి. సోదరి సోదరులు అంటే మీరు తప్పకుండా పవిత్రంగా ఉండాలి. గృహస్థంలో ఉంటున్నా కానీ ఇద్దరు కూడా బ్రహ్మబాబాకు పిల్లలే, శివబాబాకు పిల్లలే అయ్యారు కదా. సోదరి సోదరులు పవిత్రంగా ఉండాలి. స్త్రీ పురుషు పవిత్ర कैसे बने, इसलिए ये युक्ति ड्रामा में नून ली हुए हैं. స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి ఉంటున్నా ఒకే ఇంట్లో పవిత్రంగా ఎలా తయారవ్వాలి? ఇప్పుడు బాబా వచ్చాక ఎలా పవిత్రంగా చేయాలి? అందుకే డ్రామాలో ఈ యుక్తి సెట్ అయి ఉంది. బాబా వచ్చి నా పిల్లలు అని గుర్తు కలిగించి పిల్లలుగా ఉందని చేసుకొని ఇంటి పేరు కూడా మంది మార్చి మన బిరుదు బీకే
బ్రహ్మకుమారి గుర్తుపెట్టుకోండి అని బాబా మార్చి మన సంబంధాన్ని పవిత్రంగా తయారు చేస్తున్నారు. यहाँ सिर्फ ब्रह्मा कुमार कुमारियाँ हैं, कोई शूद्र कुमार कुमारी है नहीं, वो है पतित शूद्र तुच्छ बुद्धि, क्योंकि बाप को नहीं जानते. ఇక్కడ కేవలం బ్రహ్మకుమార్ కుమారీలమే మనం, ఎవ్వరు శూద్ర కుమార్ కుమారీలు లేరు అనుకోకండి మిమ్మల్ని మీరు అలాగా. ఎందుకంటే శూద్ర కుమార్ కుమారీలు అంటే పతితులు, శూద్రులు, తుచ్చబుద్ధి. ఎందుకంటే బాబా పరిచయం తెలియదు వారికి, మనం అలా కాదు కదా. कहते हैं ओ गाड फादर, अच्छा उनका ऑक्यूपेशन पता है, పిలుస్తారు మళ్ళీ శూద్రులు కూడా, బయట వాళ్ళు కూడా ఓ గాడ్ ఫాదర్ అని పైకి చూసి. కానీ అతని పరిచయం తెలుసా అంటే నామ్ రూప్ దేశకాలు బతావు, ఉనికి జీవన్ కహాని బతావు, వాళ్ళ అతని నామరూప దేశకాలాలు ఏంటో చెప్పండి, జీవిత కథ చెప్పండి అంటే ఎవరు చెప్పలేరు. అగర్ నహీ జాంతే తో నాస్తిక్ లేరు, మరి మాకు తెలీదు అనే వాళ్ళని ఏమన్నారు. భగవంతుడు గాడ్ ఫాదర్ యొక్క పరిచయం మాకు తెలీదు పిలిచేస్తున్నా అంటే నాస్తికుల కిందే లెక్క కదా. రచయిత और रचना के आदि मदन को नहीं जानते हैं, वो है ही पति दुनिया, सत्य पावन दुनिया, कली को पति दुनिया कहा जाता है. బాబా చెప్తున్నారు రచయిత, రచన యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం ఎవరికి తెలీదు. పతిత ప్రపంచం ఇది సత్యుగం పావన ప్రపంచం, కలియుగాన్ని పతిత ప్రపంచం అనే చెప్తాం కదా. इस समय बिल्कुल तमो प्रधान है, इनको रौरा नरक कहा जाता है. तमो ప్రధాన ప్రపంచం అయిపోయింది ఇప్పుడు, దీన్ని రౌరవ నరకం అని చెప్తాం. ఇన్కి బి స్టేజెస్ అవుతాయి, నరకంలో కూడా స్టేజెస్ ఉంటాయి. ద్వాపరికం వచ్చినప్పుడే రౌరవ నరకం అనం కదా, నరకం స్టార్ట్ అయింది కానీ అప్పుడు ఉండే స్టేజ్ వేరు, ఇప్పుడున్న నరకం వేరు. నరకంలో కూడా మళ్ళీ స్టేజెస్, స్వర్గంలో కూడా స్టేజెస్ ఉంటాయి కదా. సత్యుగ ప్రారంభంలో ఉన్నట్టు తల్లిత చివరిలో ఉంటుందా ఏంటి, అలాంటి స్వర్గం అనరు కదా, తగ్గిపోద్ది కదా స్టేజ్. ద్వాపర్ సే నరక బన్నా షురు అవుతాయి, ఫిర్ వృద్ధికో పాతాయి. ద్వాపరయుగం మొదలైన దగ్గర నుండి నరకం ప్రారంభం అవుతుంది, తర్వాత అలా ఇంకా పెరుగుతూ ఉంటుంది నరకం యొక్క వాతావరణం. మీరు ఎవరెవరు ఎప్పుడు పుట్టారో, కొంతమంది 50 సంవత్సరాల వయసు, కొంతమంది 30, కొంతమంది 60, 70. మీరు పుట్టినప్పటి నుండి ఇప్పుడు కూడా చూసి ఉంటారు నరకం పెరిగిందా, వాతావరణం ఎంత వృద్ధి అయింది అని. అంటే నరకం యొక్క స్టేజ్ కూడా ఎలా మారుతూ వస్తుంది అని. भक्ति भी पहले सत्व प्रधान अभी भी चरित फिर सत्व रजत तमो होती. तुमने देखा होगा जहाँ 3 रास्ते मिलते उसको टिवाटा कहते, उस पर तेल आदि चढ़ाते हैं, माता झुकाते हैं. अब कहाँ शिव बाबा की पूजा, कहाँ टिवाटे की, इसको कहा जाता है तमो प्रधान भक्ति. భక్తి కూడా ప్రారంభంలో సత్వ ప్రధాన అవ్యభిచారి భక్తి చేసేవారు, తర్వాత సత్వరజతమ అయిపోతూ వచ్చేసింది భక్తి కూడా. ఎంత తమ భక్తి అయిపోయిందంటే మీరు చూడండి, ఎక్కడైనా 3 రోడ్లు కలిసే జంక్షన్ ఉంటుంది కదా, ఆ జంక్షన్లోని ఏదో చెట్టు ఉంటుంది, అక్కడేమో నూనె పోసేసి, కుంకాలు పసుపులు పోసేసి, తల వంచేసి, దండాలు పెట్టేసి పూజలు చేసేస్తుంది. ఎక్కడ శివ్ బాబా, ఎక్కడ ఒక జంక్షన్కి పూజ చేయడం అంటున్నారు బాబా. దీన్ని ఏమంటారు, తమో ప్రధాన భక్తి, పరిచయం లేకుండా మూఢ భక్తి. పానీకి भी పూజ करते, పతిత పవని గంగా बहुत गाते हैं. నీళ్లను కూడా పూజ చేసేస్తున్నారు పతిత పవని గంగా అని. ఆ పతిత పవన్ కోన్ అయితే, పతిత పవన్ ఎవరు, గంగా అంటారా, లేకపోతే ఆకాశం మీద ఇంకెవరైనా ఉన్నారా పావనంగా చేసేవారు మనల్ని? పైకి కూడా చూసి పిలుస్తారు కదా. పానీకి గంగా कैसे పతిత పవని हो सकती, वो तो पानी है ना, అది నీరు కదా, నీళ్లతో ఉన్న గంగ పతిత పవన్ ఎలా అవుతుంది? पतित पावन तो बाप है. शिव जयंती भी भारत में होती तो जरूर भारत में ही आता होगा पतितों को पावन देवता बनाने. పతిత పావనుడు శివ బాబా, నీళ్లు కాదు, గంగ కాదు. శివ జయంతి కూడా భారతదేశంలో జరుపుకుంటున్నారు అంటే తప్పకుండా శివబాబా భారతదేశంలో వచ్చి ఉంటారు. ఎందుకు? పతితుల్ని పావన దేవతలుగా తయారు చేయడానికి వచ్చి ఉంటారు. బ్రహ్మతన్ में आकर मनुष्यों को देवता बना, బ్రహ్మతనువులో వచ్చి మనుషుల్ని దేవతలుగా తయారు చేస్తుంది. అందుకే భగీరథుడి జడల్లో వచ్చిన గంగా అన్నారు. ఏంటి? జ్ఞానము అనే గంగ శివబాబా వచ్చి ఇస్తున్నారు, బ్రహ్మతనువులో వస్తుంది. అతనే భగీరథుడు వచ్చి మనల్ని ఈ జ్ఞాన గంగతో పావనంగా దేవతలుగా తయారు చేస్తున్నారు బాబా.
यहाँ तुम आते हो पतित से पावन बनने, जैसे तुम्हारी 2 भुजाएं वैसे उन्हों की भी 2 भुजाएं। 4-8 भुजा वाला कोई मनुष्य होता नहीं, ये अलंकार दे दिए। చతుర్భుజ దిక్కాయ ప్రవృత్తి దిక్కానికి ఇక్కడ మీరు వచ్చేదే పద్ధతుల నుండి పావనంగా తయారవడానికి వచ్చారు. ఇలాగైతే మీకు 2 భుజాలు, దేవతలకు కూడా 2 భుజాలు ఉంటాయి. 4, 8 భుజాలు ఈ మనుషులకి ఉండవు. ఇది ఒక అలంకారం, అలా చూపించేశారు దేవతలకి. చతుర్భుజాలు చూపించారు, ఎందుకంటే ప్రవృత్తి మార్గం దేవతలది కూడా. వాళ్ళు ఏం సన్యాసి మార్గాన్ని అనుసరించలేదు. ప్రవృత్తిలో ఉంటూనే ఎంతో ధర్మము, పవిత్రత, సభ్యత, సంస్కారం, దైవీ గుణాల యొక్క సంస్కారాలు సంపన్నంగా వాటిలో సంపూర్ణంగా ఉండి గృహస్థము, ప్రవృత్తి. అంతేకాని వాళ్ళు ఏం సన్యాసులు కాదు కదా. అందుకు దేవతలు ప్రవృత్తి మార్గము అని, ప్రవృత్తి మార్గంలో ఉంటూ కూడా అంత ఉన్నతమైన విలువలతో ఉండేవారు అని చూపించడానికి 4 భుజాలతో ఉన్న రూపాన్ని చూపించారు. మహావిష్ణువు, మహాలక్ష్మి వీళ్ళని. విష్ణుపురి లక్ష్మీనారాయణకి పురికు కహా జాత. విష్ణుపురి అంటే లక్ష్మీనారాయణలో ఉండే పురి. వైష్ణవ్ అక్షర్ బి విష్ణు సే నికలా హై. వైష్ణవులనే మాట అంటే వైష్ణవ కులం ఒకటి ఉంది కదా, విష్ణు నుండి వచ్చింది వైష్ణవులు అనే పదం. దేవత వైష్ణవతే, దేవతలు వైష్ణవులుగా ఉండేవాళ్ళు. వల్లభాచారి వైష్ణవ్ होते వెజిటేరియన్, वो कोई निर्विकारी नहीं होते. వల్లభాచారి ఒక గురువు, రామానుజాచారి, వల్లభాచారి వాళ్ళు హిస్టరీలో ఉండి వెళ్ళారు కదా. ద్వాపరయుగం తర్వాత సన్యాసి ధర్మం వచ్చాక, గురువులనే సిస్టమ్ స్టార్ట్ అయ్యాక వచ్చిన వాళ్ళు వీళ్ళు వల్లభాచారి. వల్లభాచారి నుండి తయారైన శాఖ వైష్ణవులు. రామానుజాచార్యుల నుండి కూడా కొంతమంది తయారయ్యారు, అదొక శాఖ. వల్లభాచార్య నుండి కొంతమంది తయారయ్యారు, మనకి హిస్టరీలో వస్తూ ఉంటుంది ఇది. అయితే వీళ్ళు వెజిటేరియన్గా ఉంటారు. అందులో వల్లభాచారి నుండి తయారైన శాఖ వైష్ణవులు ఎవరైతే ఉంటారో కట్టర్ అంటారు, అంటే స్ట్రిక్ట్, వాళ్ళు నియమ పాలనలో ఉంటారనమాట. వెజిటేరియన్, పూర్తి శాఖాహారిగా. బ్రహ్మబాబా వల్లభాచారి నుండి వచ్చిన శాఖ వాళ్ళది. లౌకికంగా వైష్ణవులు కదా బ్రహ్మబాబా, వల్లభాచారి నుండి వచ్చిన శాఖ అనమాట. బాబా కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. ప్రాణం పోయినా నేను ఎక్కడైతే తినను, శాఖాహారం అంటే మాంసాహారం ముట్టుకోను, ఆ స్టేజ్లో బాబా బాగా నియమంగా ఉండేవారు. అయితే ఎంత కట్టర నియమాలు పాటించే శాఖ అయినప్పటికీ అక్కడ అంత కఠిన నియమాల్లో ఉన్న వైష్ణవులే అయి ఉన్నా నిర్వికారిగా అయితే ఉండరు, కామక్రోధాలని వదిలైతే ఉండరు అని చెప్తున్నారు బాబా. उन्होंने बड़ी हवेलियाँ होती हैं. వైష్ణవ का अर्थ ही नहीं समझते. వాళ్ళ పెద్ద భవనాలు, పెద్ద కాలనీ ఉంటాయంట వైష్ణవులు అందరూ కలిసి ఉండేది. వైష్ణవులు అంటే అర్థం కూడా తెలియదు వాళ్ళకి. విష్ణుపురి में रहने वालों को వైష్ణव कहा जाता. వైష్ణవులు అంటే నిజంగా అర్థం ఏంటంటే విష్ణుపురిలో అంటే విష్ణు రాజ్యంలో ఉంటారు కదా దేవతలు, నిర్వికారి దేవతలు, వాళ్ళని వైష్ణవులు అంటారు. వైష్ణవ్ పవిత్రకు కహా జాత. వైష్ణవులు అంటే కేవలం ఆహార పత్యము, మడి, ఆచారం ఇవి ఉండడం ఒక్కటే కాదు, పవిత్రంగా కూడా, వికారాల నుండి అతీతంగా పవిత్రంగా ఉంటారు కదా దేవతలుగా, వాళ్ళని వైష్ణవులు అంటారు. విష్ణు రాజ్యంలో ఉండే పవిత్రమైన దేవతలు. राधे कृष्ण का अलग मंदिर, लक्ष्मी नारायण का अलग मंदिर बना दिया है. రాధాకృష్ణ వేరే మందిరాలు పెట్టారు, లక్ష్మీనారాయణని వేరే మందిరాలు కట్టించుకున్నారు. భారతవాసి जानते नहीं कि उनमें क्या फर्क है. వీళ్ళిద్దరికి తేడా ఏంటి, రాధాకృష్ణకి లక్ష్మీనారాయణకి వీళ్ళిద్దరికి మధ్య సంబంధం ఏంటి, ఇది భారతీయులకు అసలు తెలియనే తెలియదు. రాధాకృష్ణ లక్ష్మీనారాయణ అంతే, ये किसको भी पता नहीं. రాధాకృష్ణుల్ని లక్ష్మీనారాయణలు అవుతారనేది ఎవరికి తెలియదు. वो है बचपन का रूप, वो है बड़ेपन का रूप. రాధాకృష్ణ అంటే బాల్యపు రూపం, చిన్నప్పటిది. లక్ష్మీనారాయణలు అంటే పెద్ద అయ్యాక యువకులుగా ఉన్నప్పుడు రూపం అది. లక్ష్మీనారాయణకి చోటేపన్కి చిత్ర కోయి హై नहीं. అందుకే చూడండి శాస్త్రాల్లో, కథలలో లక్ష్మీనారాయణలు చిన్నప్పుడు రూపం అని ఏమైనా ఫోటోలు వేరుగా పెట్టుకున్నారా? లేదు. లక్ష్మీనారాయణకు సత్యమి, రాధాకృష్ణకు ద్వాపర్ में ले गए. కానీ ఎంత కన్ఫ్యూజన్గా కథలు రాసేసుకున్నారంటే మళ్ళీ
ఒక్కరే వాళ్ళు రాధాకృష్ణ లక్ష్మీనారాయణలు. కానీ పెద్దయ్యాక ఉండే లక్ష్మీనారాయణ రూపాన్ని తీసుకుని వెళ్ళి సత్యయుగంలో చూపించారు. రాధాకృష్ణ రూపాన్ని తీసుకుని వెళ్ళి ద్వాపర యుగంలో చూపించారు. అవి तुम రచయిత బాప్ और రచన की ఆది మధ్య को जान गए हो. ఇప్పుడు మీరు రచయిత బాబా ఎవరు, రచన సృష్టి యొక్క ఆది మధ్య అంతం ఏంటనేది తెలుసుకున్నారు. బాబా झाड़ का भी राज समझाते, झाड़ का भी డ్రామా కవి రాజ్ సమझाते हैं. బాబా మనకు కల్పవృక్షం యొక్క రహస్యం, డ్రామా చక్రం యొక్క రహస్యం కూడా చెప్తూ ఉన్నారు. దీనిలో ఆది మధ్య అంత్య జ్ఞానం మనకు అర్థమవుతుంది కదా. ड्रामा को देखने से समझेंगे कि शंकराचार्य तो कलयुग में आते हैं. డ్రామా చక్రాన్ని చూసినప్పుడు లేదా మనం కల్పవృక్షాన్ని చూసినప్పుడు కొమ్మలు ఎప్పుడే వస్తాయని మనం చూస్తే గమనిస్తే శంకరాచార్యులు ఎక్కడున్నారు తెలుసా? ఆది శంకరాచార్యులు కలియుగంలో వస్తారు. సన్యాసింకి డినేసి సత్యుగ్మేతో హోనేస్. ఈ చిత్రాలు చూస్తుంటే చింతన నడుస్తుంది ఏంటి అంటే ఈ సన్యాసుల యొక్క డినాసిటీ, సన్యాసుల యొక్క వంశం సత్యుగంలో ఉండదన్నమాట. సబ్ భగవాన్కి బచ్చేతో స్వర్గవాసి హోనే చేయి. అందరూ భగవంతుని పిల్లలంటే అందరూ స్వర్గవాసిగా ఉండాలి కదా అంటారు. పరంతు స్వర్గవాసి तो सब होते नहीं है, सिर्फ देवता ही होते. కానీ అందరూ స్వర్గవాసిగా అయ్యే పాత్ర లేదు. కేవలం దేవతలుగా ఎవరవుతారు వాళ్ళే స్వర్గవాసి అవుతారు. అభి తుమ్ బ్రాహ్మణ వంశీ బనే ఫిర్ దేవత బనేంగే, పవిత్ర జరూర్ బన్నా హై. ఎవరు దేవతలు అవుతారు, ఎవరు దేవతలు అవుతారో వాళ్ళే స్వర్గంలోకి వెళ్తారు. అందరూ వెళ్ళే పాత్ర లేదు. ఎవరు దేవతలు అవుతారు? మీరు బ్రాహ్మణ వంశస్థులు అయ్యారు. ఇప్పుడు బ్రాహ్మణ వంశ నుండి నెక్స్ట్ స్టేజ్ దేవతలు అవుతారు, బ్రాహ్మణులైన వాళ్ళే. అందుకే బ్రాహ్మణుల నియమం ఏంటి? పవిత్రంగా తప్పకుండా తయారవ్వాలి. నేను దేవత అయిపోవాలి, పవిత్రత కూడా ఉంటే ఉంది లేకపోతే లేదు అంటే చూడండి పదవి ఏమైపోతుందో. దేవతలు అవ్వడము అనే నిశ్చయము దీనికోసం బ్రాహ్మణులు అయ్యి ఉంటేనే పవిత్రంగా తయారు కాగలం మనం. तुम जानते छोटे बड़े सब ब्रह्मा कुमार कुमारियाँ हैं. చిన్న పెద్ద అందరం ఇక్కడ బ్రహ్మ కుమార్ కుమారీలు అయినట్లనే. ఇంట్లో చిన్న పెద్ద అన్ని వయసులో వాళ్ళు వస్తారు ఒక ఇంటి వాళ్ళందరూ వచ్చేటప్పుడు. మరి అందరూ బ్రహ్మ కుమార్ కుమారియే కదా. दोनों कहते बाबा हम आपके बच्चे हैं, ब्राह्मण हैं. ये है बाप दादा ఆదిదేవ్ బ్రహ్మ और शिव బాబా. ఒక ఇంట్లో నుండి వచ్చినప్పుడు భర్త భార్య ఇద్దరు అంటారు కదా, బాబా మేము మీ పిల్లలు అయిపోయాం, బ్రాహ్మణులమా అని. కాబట్టి అక్కడే పవిత్రత యొక్క వాతావరణం తయారైపోతుంది కదా. బాబా మేము మీ పిల్లలు అనగానే బాప్ దాదా ఉన్నారు మన ఎదురుగా. ఒకరు ఆది దేవుడు బ్రహ్మ, ఇంకొకరు శివ్ బాబా. తుమ్ జాంతే హం బ్రహ్మ బాబా और శివ్ బాబా के सामने बैठते हैं. మీరు అనుకుంటారు కదా ఇక్కడ వచ్చినప్పుడు బ్రహ్మ బాబా మరి శివ్ బాబా ఎదురుగా కూర్చున్నాము. बाप कहते हैं मुझे याद करो तो पतित से पावन बन जाएंगे. हम वर्षा शिव बाबा से लेते. शिव बाबा हमारा बाप भी है, పతిత్ పావన్ भी है, గురువు भी है. బాబా చెప్తున్నా నన్నే జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు పతితుల నుండి పావనంగా తయారైపోతారు. శివబాబా నుండి వారసత్వం తీసుకుంటున్నాం మనం. శివబాబా మన తండ్రి కూడా, పతిత పావన్ కూడా, గురువు కూడా అయిపోయారు బాబా. అవి ఏ సంగమ యుగ పతిత से पावन बनने का మేళ. ఇది సంగమ యుగంలో ఉన్నాం మనం ఇప్పుడు. ఇప్పుడు మేళా జరుగుతుంది. సంగమం అంటేనే కలియుగ, కలియుగ అంటేనే మేళ కదా. మేళ అంటే మిలనం, మిలనం అంటేనే కలియుగ. ఇదంతా మీనింగ్ ఒకటే. సంగమము, మేళ, మిలనము. ఇది పతితుల నుండి పావనంగా తయారయ్యే మేళ. పతిత్ పావన్ ద్వారా హి పావన్ బంతే. ఎలా మనం పావనంగా అవుతున్నైతే ఈ మేళ, ఈ సంగమంలో పతిత పావన్ అయిన శివ బాబా ద్వారా పావనంగా అవుతున్నాం. సంగం పర్ నదియో और సాగర్ కా మేళా హై. సంగమము అంటే నదులు మనందరం మరియు సాగరము శివ బాబా కలుసుకునే మేళ, సంగమము జరుగుతుంది ఇక్కడ. नदियों का मेला तो होता नहीं. अब ज्ञान सागर और तुम आत्माओं का मेला लगता है. నదుల మేళ జరగదు. నదులు కలుసుకునే ప్రయోజనం లేదు. మనం నదులు మన ఆత్మలు, మరి శివ బాబా సాగరము కలుసుకునే మేళా ద్వారానే మనం పావనం అవుతాం, ప్రయోజనం ఉంది.
तुम आए हो ज्ञान सागर के पास, జ్ఞాన గంగై तुम జ్ఞాన సాగర్ से निकली हुई हो. కాబట్టి జ్ఞాన సాగరం దగ్గర వస్తున్నారు మీరు. జ్ఞాన గంగలు జ్ఞాన సాగరం నుండి వెలువడ్డారు మీరు. तुम ज्ञान स्नान कराए पावन बनाते योग सिखाते हो. మీరు జ్ఞానగంగలు ఎలా అయ్యారు? అందరికీ ఈ జ్ఞానం వెళ్ళి నేర్పించి, వినిపించి పావనంగా తయారు చేస్తున్నారు అందరినీ. అందరికీ మీరు యోగా నేర్పిస్తారు. అందుకే గంగా అయ్యారు మీరు. సాగర్ కా పరిచయ దే, తుమ్ యహా లే ఆయే హో మేలే పర్. సాగరం ఎవరు? శివబాబా అని పరిచయం అందరికీ ఇచ్చి, శివబాబా యొక్క పరిచయము ఈ మేళాలోకి తీసుకొస్తుంటారు మీరు. మతబన్మిలనంలో కూర్చోపెడతారు బాబాతో కలుసుకుని కలయిక అనుభవం చేయిస్తారు కదా అందరికీ. ఈ మేళాలో తీసుకొస్తారు కదా, జ్ఞానం ఇచ్చి 7 రోజులు కోర్స్ ఇచ్చి పరిచయం ఇచ్చి తెస్తున్నారా లేదా? इस समय तुम जब ब्राह्मण बनते हो तो तुमको 3 बाप हैं, लौकिक पिता भी और प्रजापिता भी ही, फिर शिव बाबा भी है. भक्ति मार्ग में 2 पिता होते हैं, सत्युग में 1 पिता होगा. ये समझने की बातें हैं. ఎప్పుడైతే బీకే అయ్యారో, బ్రాహ్మణులు అయ్యారో మీరు, ముగ్గురు తండ్రులు ఉన్నారు. లౌకిక పిత, ప్రజాపిత బ్రహ్మబాబా, శివ బాబా. భక్తి మార్గంలో 2 పితలు, లౌకిక తండ్రి, దేవాలయంలో ఉండే తండ్రి, ఆకాశం మీదకి చూసి పిలిచే తండ్రి 2. సత్యయుగంలో ఒక తండ్రి, ఆకాశం మీదకి చూసి పిలవనే పిలవరు, అక్కడ పిలిచే అవసరాలు రావు. లౌకిక తండ్రి ఒక్కరే. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. అవి తుమ్హారీ ఆత్మ कहते मेरा तो एक शिव बाबा, दूसरा ना कोई మిత్ర సంబంధి అది होते हुए कहते मेरा तो एक शिव बाबा है. అయితే ఇప్పుడు మీ ఆత్మ ఏమంటుంది? సంగమయుగంలో వచ్చాక మీ ఆత్మ ఏమంటుంది? మేరా తో ఏక్ శివ బాబా, దూసరా నా కోయి. నాకు ఒక శివ బాబా తప్ప ఇంకెవరు లేరు అంటున్నారా లేదా? మిత్ర సంబంధికులందరూ ఉన్నారు, వదిలేదు, మీరు సన్యాసులు అయిపోలేదు. అయినా మిత్ర సంబంధికులు అందరూ ఉంటూ కూడా ఏమంటారు? ఒక్క శివబాబా నా వారు, ఒక శివబాబా తప్ప నాకు ఇంకెవరు లేరు అంటున్నారా లేదా? లేదా శివబాబా కూడా ఉన్నారు, లౌకిక వాళ్ళు కూడా ఉన్నారు, మిత్ర సంబంధికులు అంటారా? లేదు కదా. उनकी याद से पतित से पावन बनना है. शिव बाबा स्मृति ద్వారానే పతిత నుండి పావనంగా తయారవ్వాలి మనం. ఆత్మ जानती वो हमारा बाप भी है, टीचर भी है, सदगुरु भी है. ఆత్మకైతే తెలుసు కదా శివ బాబా మన తండ్రి కూడా, టీచర్ కూడా, సద్గురు కూడా. हमारी आत्मा को बाप लेने आए, మన ఆత్మని ఇంటికి తీసుకెళ్ళిపోవడానికే బాబా వచ్చారు. బ్రహ్మ తన్మే ప్రవేశ్ కర్ పావన్ బనాతే, ఇంటికి తీసుకెళ్ళడం కోసమే బ్రహ్మా బాబా తనలో ప్రవేశించి వచ్చి మనందరినీ పావనంగా తయారు చేస్తున్నారు బాబా. తుమ్కో లే జానే కే లియే బాప్ ఆయే, తుమ్ సబ్కో మౌత్ దేనే ఆయా హూ. ఈ విధంగా మీ అందరినీ తీసుకెళ్ళిపోవడానికి బాబా వచ్చారు. బాబా కూడా చెప్తున్నారు, మీ అందరికీ మృత్యువు ఇవ్వడానికి నేను వచ్చాను. రెడీయేనా? అమ్మో అందరు చనిపోతున్నారు, కరోనా వచ్చింది, మేము కూడా చనిపోతాం, ఇంకా తీసుకెళ్ళడానికే వచ్చాను అంటున్నారు బాబా ఈరోజు. మృత్యు అంటే భయం పోవాలి మనకి. ఉన్నన్ని రోజులు సంతోషంగా జీవించని, ఉన్నన్ని రోజులు భాగ్యం జమ చేసుకోవాలి. ఏది మిస్ అయిపోకూడదు నా చేతి నుండి. యోగము, పురుషార్థము, బాబా మీద తపన, మురళి మీద తపన, తను మన ధనాలు వినియోగించుకోవటం, నాకున్న ఖజానాలు 10 మందికి పంచిపెట్టడం, సేవ చేయడం, మనస వాచ కర్మలో కూడా అందరినీ సంతృప్తిపరచడం, మమ్మ బాబా సమానంగా ఎంత వీలుంటే అంత 20 గోళ్ళ పట్టుదల పెట్టి మనం చేసుకోవాల్సింది చేసుకోవాలి ఉన్నంతలో. అంతేకాని నేను చావకూడదు, ఇంకా నేను పురుషార్థం చేయలేదు అని మనం ఆలోచించుకోవటం పురుషార్థహీనంగా ఉండడం కాదు. ఎప్పటికప్పుడే అంతిమ క్షణం అనుకోండి అని గుర్తు చేస్తారు కదా చాలామంది ఈ మధ్య మనకి. మొన్న కూడా చోటేల క్లాస్ చేయిస్తూ మమ్మ అనేవారు, ఏ రోజుకి ఆ రోజే అంతిమ క్షణం అనుకుంటే ఆ రోజు పురుషార్థం ఆ రోజు మిస్ చేయకుండా ఉంటుంది. రేపు చేద్దాంలే అనం కదా, ఈరోజు పర్వాలేదు రే మురళి మిస్ అయినా రేపటి నుండి మురళికి అటెండ్ అవుదాం అనం మనం. ఎందుకంటే ఈరోజే అంతిమ క్షణం అయిపోతే ఇంక రేపటి రోజు నాకు లేదు కదా. ఈరోజు అమృతవేళ మిస్ అయినా పర్వాలేదులే, రేపటి నుండి నేను చేసేసుకుంటాను. రేపటి రోజు ఉందో లేదో మనకు తెలియదు.
అందుకే బాబా చెప్తున్నారు, నేను అందరికీ మృత్యు ఇవ్వడానికి వచ్చాను. నరకవాసి से స్వర్గవాసి बनने के लिए जरूर మరనా పడేనా. నరకవాసి నుండి స్వర్గవాసిగా తయారవడం కోసం తప్పకుండా చావాల్సి వస్తుంది కదా. చావకుండా ఇదే శరీరంలో ఉండి స్వర్గంలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా ఏంటి? తుమ్హారీ ఇస్ దేహ్ కో ఖతం కరాయి బాకీ ఆత్మం కో లే జాऊंगा. ఇది తప్పదు. మీ శరీరాలన్నీ నేను సమాప్తి చేయించి ఆత్మలని నా తోడుగా ఇంటికి తీసుకెళ్తాను అని చెప్తున్నారు శివబాబా. बाप कहते तुमको जी दान देता, ये महाभारत लड़ाई है ना, सबका विनाश हो. బాబా చెప్తున్నారు, నేను మీకు ప్రాణదానం ఇస్తున్నాను. మహాభారత యుద్ధం జరుగుతుంది కదా, దీనిలో అందరూ వినాశనం అవుతారు. నీతో कैसे ले जाऊंगा. శరీరాలు వినాశనం కాకపోతే, అలాంటి పరిస్థితులు రాకపోతే మీ శరీరాలు వినాశనం కావు. శరీరాలు సమాప్తి కాకపోతే మిమ్మల్ని అందరినీ నేను ఎలా ఇంటికి తీసుకెళ్ళగలను? आत्माओं को पवित्र बनाए घर ले जाता हूँ. वो तो शांति धाम है. सत्य आएगा तो कलयुग जरूर विनाश होगा. इसके लिए महाभारत लड़ाई मशहूर है. ఆత్మలందరినీ పవిత్రంగా తయారు చేసి ఇంటికి తీసుకెళ్ళిపోతాను చెప్తున్నారు శివబాబా. అది శాంతిధామం ఇల్లు, అక్కడికి అందరూ వెళ్ళిపోతారు. ఇక్కడ సత్యుగం రావాలి అన్నమాట. అందుకే కలియుగం తప్పకుండా వినాశనం అవుతుంది. దీనికోసమే మహాభారత యుద్ధం కూడా ప్రసిద్ధి చెందింది శాస్త్రాల్లో. लगती भी ये संगम पर है जबकि तुम मनुष्य से देवता बनते हो. సంగమ యుగంలోనే ఈ మహాభారత యుద్ధం కూడా జరుగుతుంది, వినాశన యుద్ధం. బాబా ఎప్పుడొచ్చారో అప్పటి నుండి స్టార్ట్ అయింది. కొద్దిగా అలాగా ఒక్కసారిగా జరగదు కదా. కొద్ది పరిస్థితులు పాడవుతూ వచ్చాయి. బాబా వచ్చే కానీ సమాజం యొక్క వాతావరణం చెడిపోతూ వచ్చిందనమాట. ప్రకృతి కానీ మానవుల స్వభావాలు కానీ కలుషితం అనేది పెరుగుతూ వచ్చిందనమాట. తమో ప్రధానత వినాశనం వైపు దారితీస్తూ వచ్చింది. సంగమ యుగంలోనే జరుగుతుంది ఇది అని చెప్తున్నారు బాబా. ఎప్పుడైతే మీరు మనుషుల నుండి దేవతలుగా తయారవుతున్నారో ఆ సమయంలోనే ఈ మహాభారత యుద్ధం మహావినాశనం అనేది కూడా జరుగుతుంది. अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, ज्ञान सागर में ज्ञान स्नान कर स्वयं को पावन बनाना है. జ్ఞాన సాగరంలో జ్ఞాన స్నానం చేస్తూ స్వయాన్ని పావనంగా తయారు చేసుకోవాలి. मित्र संबंधियों के साथ रहते बुद्धि में रहे. मेरा तो एक शिव बाबा दूसरा ना कोई. మిత్ర సంబంధికులతో ఉంటూ కూడా బుద్ధిలో గుర్తుండాలి, నాకు ఒక శివ బాబా తప్ప ఇంకెవరు లేరు అని. सेकेंड पॉइंट, विष्णुपुरी में चलने के लिए पक्का वैष्णव अर्थात पवित्र बनना है. విష్ణుపురిలో వెళ్ళడం కోసం పక్కా వైష్ణవులుగా అనగా పవిత్రముగా తయారవ్వాలి. విష్ణుపురి అంటే సత్యుగం. విష్ణుపురిలో సత్యుగంలో వెళ్ళడం కోసం పక్కా వైష్ణవులుగా అనగా పవిత్రముగా తయారవ్వాలి. నరక से जीते जी मरकर बुद्धियोग स्वर्ग में लगाना है. నరకం నుండి జీవిస్తూనే మరణించి బుద్ధియోగం స్వర్గం వైపు జోడించుకోవాలి. वरदान, धर्म और कर्म दोनों का ठीक बैलेंस रखने वाले दिव्य व श्रेष्ठ बुद्धिवान भव. ధర్మము మరియు కర్మ రెండింటినీ కరెక్ట్ బ్యాలెన్స్ ఉంచుకునేటటువంటి, రెండింటినీ కరెక్ట్గా బ్యాలెన్స్లో ఉంచుకునేటటువంటి దివ్య మరియు శ్రేష్ట
బుద్ధివంతులుగా కండి. దివ్యమైన మరియు శ్రేష్టమైన बुद्धिवंतुलुगा कंडी। कर्म करते समय धर्म अर्थात धारणा भी संपूर्ण हो तो धर्म और कर्म दोनों का बैलेंस ठीक होने से प्रभाव बढ़ेगा। మనము కర్మ చేసేటప్పుడు ధర్మము అంటే ధారణ కూడా సంపూర్ణంగా ఉండాలి. అప్పుడు ధర్మము మరియు కర్మ రెండు బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటుంది. దానివల్ల మనలో ప్రభావం అనేది పెరుగుతుంది. మమ్మ హిస్టరీ రోజు వింటున్నాం మనం, చూడండి. దాన్ని మనం గమనించింది ఏంటి? మమ్మలో ధారణలనే ఉండేవి ప్రతి కర్మలోని. అప్పుడే ప్రభావం మన వ్యక్తిత్వం ద్వారా, మన పర్సనాలిటీ ద్వారా, మన దృష్టి ద్వారా ఎవరి మీదైనా చూడగానే ప్రభావం పడుతుందంటే ధారణలో పర్ఫెక్ట్ ఉండాలి ప్రతి కర్మలో మనం. కర్మ చేస్తున్న సమయంలో ధర్మం అనగా ధారణలు సంపూర్ణంగా ఉన్నట్లయితే ధర్మం మరియు కర్మ రెండు బ్యాలెన్స్ సరిగా ఉండడం వలన ప్రభావం పెరుగుతుంది మనలో. ऐसा नहीं जब कर्म समाप्त हो तब धारणा स्मृति में आई, ఇలా ఉండకూడదు. నా కర్మ కంప్లీట్ అయ్యాక అప్పుడు నా ధారణ నాకు గుర్తు వస్తుంది, అప్పుడు అమ్మో నేను ధారణలో ఉండాలి అనుకుంటాను. కాదు, बुद्धि में दोनों बातों का बैलेंस ठीक हो तब कहेंगे श्रेष्ठ व दिव्य बुद्धिवान. బుద్ధిలో రెండు విషయాలు బ్యాలెన్స్ ఉండాలి, కర్మతో పాటు ధారణ. అప్పుడే శ్రేష్ఠ మరియు దివ్యమైన బుద్ధివంతులని అంటారు. नहीं तो साधारण बुद्धि कर्म भी साधारण धारणाएं भी साधारण होती, లేకపోతే మన బుద్ధి కూడా సాధారణ బుద్ధి ఉండిపోతుంది. రెండు బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేయకపోతే సాధారణ బుద్ధి ఉంటే కర్మ కూడా సాధారణ కర్మే జరుగుతుంది, ధారణలు కూడా సాధారణంగానే ఉంటాయి మనలో. तो साधारणता में समानता नहीं लानी है लेकिन श्रेष्ठता में समानता हो. కాబట్టి మన బుద్ధి కర్మ ధారణ అన్నీ సాధారణంగా ఉండేలా సమానత తేవడం కాదు, కానీ శ్రేష్టంగా ఉంచుకునేలా సమానత తీసుకురండి. ఆలోచనలు కర్మ ధారణలన్నింట్లో శ్రేష్టత ఉండేలా బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. జైసే కర్మ శ్రేష్ఠ వైసే ధారణ भी శ్రేష్ఠ. ఏ విధంగా కర్మ శ్రేష్టమైనది మీరు ఎంచుకుంటారో దానిలో ధారణ కూడా శ్రేష్టంగా ఉండేలా గమనిక పెట్టుకోండి. కర్మ కంప్లీట్ అవ్వాలనేది లక్ష్యం కాదు, కర్మ కంప్లీట్ అవ్వడం అనే లక్ష్యం తప్పకుండా ఉండాలి. కానీ ఆ కర్మలో ఉన్న శ్రేష్టతతో పాటు బెటర్ వేలో, అంటే ఒక కళలా, ఒక సంపూర్ణంగా, ఒక ఆర్ట్లా, ఒక పర్ఫెక్షన్తో కర్మ చేయాలని గమనిక పెట్టుకుంటాం మనం. కానీ దానిలో మానసిక స్థితి యొక్క ధారణ కూడా ఏముండాలి? బాబాతో బుద్ధి యోగం జోడింపబడి ఉండాలి. ఇంకా జ్ఞానం యొక్క చింతనలో ఉంటూ కర్మ చేయాలి. ఇంకా ఆ కర్మలలో మనకి రకరకాల పరిస్థితులు ఫేస్ చేసేది వస్తుంది. ఆ కర్మను కంప్లీట్ చేసే లోపల సంబంధ సంపర్కం అనేక మందితో మాటలు పడాలి, లేకపోతే ఇంకో ఏదైనా వాటిలో మనం ఏ శక్తి ఉండాలి, ఏ గుణం ఉండాలి, వాటిని ధారణ చేసుకుంటూ ఆ స్వరూపంలో ఉంటూ కర్మ చేయాలి. ఇది కదా బ్యాలెన్స్ అంటారు. ఈ విధంగా కర్మ ఎంత శ్రేష్టంగా ఉండాలి అని మనం అనుకుంటామో, బెటర్ వేలో చేయాలి అని, ధారణ కూడా శ్రేష్టంగా ఉంచుకునేది గమనిక పెట్టుకోండి. రెండు బ్యాలెన్స్లో ఉంచుకునే ప్రయత్నం చేసినప్పుడు ఏమంటారు? దివ్య బుద్ధి, శ్రేష్ఠ బుద్ధి తయారవుతుంది అనేది. అటువంటి వాళ్ళ ప్రభావం ఇతరుల మీద పవర్ఫుల్గా పడుతుంది. स्लोगन अपनी मन बुद्धि को अनुभव की सीट पर सेट कर दो तो कभी अपसेट नहीं होंगी. తమ మనసు బుద్ధిని అనుభవము అనే సీట్లో సెట్ చేసేసుకున్నట్లయితే ఎప్పుడు అప్సెట్ కారు మీరు. తమ మనసు బుద్ధిని అనుభవము అనే సీట్లో సెట్ చేసేసుకున్నట్లయితే ఎప్పుడు అప్సెట్ కారు. అనుభవం చేయటం నుండి మనం ఏమైనా వెనుక ఉండిపోతేనే చిన్న చిన్న విషయాలు కూడా అప్సెట్ అయిపోతూ ఉంటాం. అనుభవం అనే సీట్లో ఉండిపోతే పెద్ద పెద్ద పరిస్థితులు, పెద్ద పెద్ద మాయా రూపం కూడా మనల్ని కదిలించలేదు, అప్సెట్ కాదు. అచ్చా,
బాబా మురళిలో ఎంత శక్తి ఈరోజు మనకి ఇచ్చారు. మీకే కాదు, మీతో సైతంగా మొత్తం ప్రపంచానికి కూడా కాయకల్పతరుగా తయారు చేయడానికి వచ్చాను అని చెప్తున్నారు బాబా. అది బాబా స్మృతి ద్వారానే మన కాయకల్పతరుగా తయారవుతుంది అని చెప్తున్నారు బాబా. స్వర్గవాసిగా తయారవడానికి విధి ఏంటంటే చావడం నేర్చుకోవాలి. ఈ రోజుగా ఆ రోజే చనిపోయే రోజు అనుకుంటూ జీవించాలి మనం. అంటే పురుషార్థంలో తీక్షణంగా ఉండాలన్నమాట. ఆత్మల్ని తీసుకెళ్ళిపోవడానికి వచ్చాను, దేహాలైతే సమాప్తి అయిపోతాయి ఇక్కడ, దానికోసం వినాశనం జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. మళ్ళీ స్వర్గంలో వచ్చి జన్మ తీసుకుంటారు, పావనధామం పరంధామానికి వెళ్తారు, మళ్ళీ స్వర్గంలో వచ్చి ఇది కొత్త జన్మ. ప్రాణదానం ఇస్తున్నారు బాబా మళ్ళీ మనకు, శ్రేష్టమైన జన్మల్లో తీసుకుని వెళ్తున్నారు. దీన్ని ప్రాణదానం అంటారు. అంటే ఆల్రెడీ బాబా పిల్లలు అవడం అంటేనే స్వర్గంలో జన్మ తీసేసుకున్నట్టు లెక్క. అంటే ఇది కొత్త జన్మ ఇచ్చేసారు, పాత జన్మ నుండి విడిపించి పట్టుకెళ్తున్నారు. ప్రాణదానం ఇచ్చారు, పాత జన్మ నుండి మృత్యు ఇచ్చి కూడా తీసుకెళ్తారు బాబా. అందుకే కదా కాలుడు మహాకాలుడు అని చెప్తారు బాబాని. అయితే మృత్యు కోసం మనం భయపడకూడదు, వెరడిగా ఉండాలి. అకస్మాత్తుగా వచ్చే ఏ పాత్ర కోసమైనా. కానీ అశ్రద్ధగా కూడా ఉండకూడదు, శరీరాన్ని కూడా సంపాదించుకోవాలి. బాబా చెప్పారు కదా చావడానికి రెడీగా ఉండమన్నారు అని. ఏదొచ్చినా నేను మందు వాడను, ఏదైనా తినాలి అన్న ఆరోగ్యానికి నేను తినను, ఇలా మనం శరీరాన్ని ఇది చేయడం అంటే అది కూడా బాబా సేవలో మనం అన్యాయం చేస్తున్నట్టు. ఎందుకంటే శరీరం బాబాకి ఇచ్చేస్తాం. బాబా ఆశ ఏంటంటే శరీరంతో ఎక్కువ సేవ ఆయన యజ్ఞానికి మనం అందించాలి. మన ద్వారా ఎంత ఎక్కువ సేవ జరిగితే అంత, అనేకుల కళ్యాణం జరిగితే అంత బాబా యజ్ఞంలో మన సేవ మనది జమ అవుతుంది, బాబా సేవ కూడా సంపన్నం అవుతుంది కదా. బాబా ఏమో ఈ శరీరం సేవ కోసం అని బాబాకి మనం ఇచ్చేసాక బాబా దీన్ని యూజ్ చేయాలనుకుంటుంటే దానికి మనం సపోర్ట్ ఇవ్వకుండా మన శరీరాన్ని అలా మనం కావాలని చంపి పెట్టడం, అది పనికి రాకుండా ఉండేలాగా, అది రైట్ కాదు. మనం చిన్నది ఏం తేడా ఉన్నా ఇది ఈ శరీరం పడిపోకూడదు, యాక్టివ్గా ఉండి బాబా సేవలో న్యాయం చేయాలి అనేది కూడా మనం గమనికి పెట్టుకోవాలి. ఇది ఎప్పుడు బాబా చెప్పారంటే జగదీష్ భాయ్ ఎప్పుడైతే శరీరం విడిచిపెట్టారో ప్రత్యేకంగా బాబా వతనం నుండి సందేశం పంపించారు. ప్రతి పిల్లలు జగదీష్ బచ్చా శరీరం మీద ఆయన ధ్యాస పెట్టలేదు, సరిగా తినేవారు కాదు, టైంకి సరిగా ధ్యాస పెట్టేవారు కాదు. అందుకే ఆయనకి వ్యాధి వచ్చింది, లివర్ క్యాన్సర్ వచ్చేసింది అనేకప్పుడు. అప్పుడు బాబా ఏం చెప్పారంటే ఇప్పుడైనా బ్రాహ్మణ పిల్లలందరూ గమనిక పెట్టుకోండి, శరీరాలని నడిపించే గమనిక కూడా మీరు పెట్టుకోవాలి మీ శరీరం మీద మీరు. అది కూడా నాలెడ్జ్ అనేది మీకు ఉంచుకోవాలి, ఉండాలి అని బాబా మెసేజ్ పంపించారనమాట. అలాగని దేహభ్రాంతి ఎక్కువ పెట్టేసుకోకూడదు, దేహం మీద మమకారం, ఏమైపోతాను అటాచ్ చెప్పకూడదు. వైరాగ్యం ఉండాలి. బాబా ఈరోజు చెప్తున్నారు, తీసుకెళ్ళిపోవడానికి వచ్చాను, మృత్యు ఇవ్వడానికే వచ్చాను. అందుకని ఏ రోజుకి ఆ రోజు తయారైపోతూ ఉండాలి. ఇంకొకటి పవిత్రత విషయం కూడా బాబా బాగా ముద్ర వేస్తున్నారు. ఒక తండ్రికి పిల్లలైపోయారు మీరు, ఇది బాగా గుర్తుంచుకోండి. శివ్ బాబాకు పిల్లలు, బ్రహ్మ బాబాకు పిల్లలు, కుటుంబం అంతా పిల్లలే అయినప్పుడు సోదర సంబంధంలో ఎటువంటి అపవిత్రత అనేది రాకూడదు. పవిత్రత విషయంలో అంత స్ట్రిక్ట్గా మీరు తయారవ్వని, అప్పుడే వైష్ణవులు అని పిలువబడతారు, విష్ణుపురిలో వెళ్ళగలరు అని చెప్తున్నారు బాబా. ఇక్కడ వైష్ణవులు చాలా కఠినంగా ఉండే వైష్ణవులు అండి మేము అని చెప్పుకుంటారు. కానీ ఎంత వైష్ణవులైనా, ఎంత మడి ఆచారాలతో ఉన్నా వికారాల నుండి దూరంగా ఉండే వాళ్ళైతే ఎవరు లేరు. మీరైతే నిర్వికారి, పవిత్రంగా ఉండే దేవతలుగా తయారైపోవాలి, అసలైన వైష్ణవులుగా మీరు కావాలి అని చెప్తున్నారు బాబా.
దానికోసం ఇంకొకటి కూడా బాబా ఏం చెప్పారు, ఒకటి ఒకే తల్లి తండ్రికి పిల్లలయ్యాం గుర్తుంచుకోండి సోదరి సోదరులమని. ఇంకా నాకు ఒక శివబాబా తప్ప ఇంకెవరు లేరు. ఇతర సంబంధికులందరి మధ్య ఉంటూ కూడా నాకు ఒక శివబాబా తప్ప ఇంకెవరు లేరని ఒక బాబా స్మృతి ద్వారా పావనంగా తయారయ్యే ప్రయత్నం చెయ్యాలి అని చెప్తున్నారు బాబా ఈరోజు. కర్మ చేసేటప్పుడు ధర్మము ధారణ మీద కూడా గమనిక పెట్టుకొని కర్మలు చెయ్యాలి. కర్మ చేసే ఎలాగోలాగా చేసేసాం. కర్మ కంప్లీట్ అవ్వడం పర్ఫెక్ట్ కావడమే కాదు, దానిలో ధారణ వాల్యూస్ అనేవి ఎంత పెట్టామో అది కూడా చూసుకోవాలి. మనం పని పూర్తి చేశాను, కోపంతో అరుచుకొని చేశాను. ఇంకొకటి పని పూర్తి చేశాను కానీ సహిస్తూ అందరినీ ఒప్పించి మెప్పించి చేశాను. డిఫరెన్స్ ఉంది కదా. అది కూడా పని పూర్తయింది, ఇది కూడా పని పూర్తయింది. అప్పుడు ఏది ధారణయుక్తమైందంటారు? ఎక్కడైతే సహించాను, ఇముడ్చుకున్నాను, కలుపుకున్నాను, పని పూర్తి చేశాను, అది ధారణయుక్తమైన కర్మ. అప్పుడు మన బుద్ధి దివ్యంగా ఉంటుంది. ఆ విధంగా మనం ప్రయత్నం చేసినప్పుడు శ్రేష్ఠ బుద్ధి, దివ్య బుద్ధి తయారవుతుంది. సాధారణ స్థితి అనేది సమాప్తి అవుతుంది మన కర్మలలో. అది ఈరోజు బాబా గమనిక కలిగిస్తున్నారు. కర్మలు చేసేటప్పుడు ధారణ అనేది కూడా బ్యాలెన్స్ చేసుకోండి అని. అనుభవం అనే సీట్లో కూర్చోండి మనస్సు బుద్ధితో, అప్పుడు అప్సెట్ కారు దేనికి. అచ్చా, ఓం శాంతి. स्वधर्म के गुण गाओ, पवित्रता बरसाओ। स्वधर्म के गुण गाओ, पवित्रता बरसाओ। बाजे समानता की पायल, मन के तार मिलाओ। बाजे समानता की पायल, मन के तार मिलाओ। स्वधर्म के गुण गाओ, पवित्रता बरसाओ। स्वधर्म के गुण गाओ, पवित्रता बरसाओ। दप निध धप पग प धप पम मग प गरिसा दप गरिसा दप गरिसा। यहाँ धर्म का राज धरा लहराती है। यहाँ धर्म का राज धरा लहराती है। मधुर अहिंसा राग शांति नित गाती है। मधुर अहिंसा राग शांति नित गाती है। कहे एकता का एक तारा, सारे जग को सुनाओ। कहे एकता का एक तारा, सारे जग को सुनाओ। स्वधर्म के गुण